హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ చాక్. ఈరోజు 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ ఏకచర రాశిలో రేఖీయ సమీకరణాలు అధ్యాయంలో అభ్యాసం 2.5 లాస్ట్ ఎక్సర్సైజ్లో మిగిలిన ప్రాబ్లమ్స్ సెకండ్ బిట్ నుంచి మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సెకండ్ క్వశ్చన్, ఒక సంఖ్య యొక్క 3వ భాగం దాని 5వ భాగం కంటే 4 ఎక్కువ అయితే ఆ సంఖ్య విలువను కనుగొనుము. ఒక సంఖ్య అన్నారు, ఆ సంఖ్య మనకు తెలియదు కాబట్టి సంఖ్యను ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఆ సంఖ్య యొక్క 3వ భాగం అంటే ఎంత అవుతుంది? 3 భాగాలు చేస్తే 3వ భాగం కాబట్టి ఎక్స్ బై 3. ఈ ఎక్స్ని 3 భాగాలుగా విడగొడితే 3వ భాగం. మొదటి భాగం x/1, x/2, x/3 అవుతుంది అనమాట. 3వ భాగం x/3. దాని 5వ భాగం యొక్క 5వ భాగం x/5 అవుతుంది. ఇప్పుడు ఏమన్నారు? సంఖ్య యొక్క 3వ భాగం దాని 5వ భాగం కంటే 4 ఎక్కువ. మనకు కండిషన్ ఏంటి? ఈ 3వ భాగం x/3 అనేది ఎంతకు సమానం అంటే సంఖ్య యొక్క 5వ భాగం x/5 కన్నా 4 ఎక్కువ. ఈ వాక్యం యొక్క అర్థం. దీన్ని బట్టి ఎక్స్ విలువను మనం కనుక్కోవాలి. నేనేం చేస్తున్నా, ఈ భిన్నాన్ని ఇటువైపు తీసుకొస్తున్నా. అక్కడ అది పాజిటివ్ నంబర్ కదా, ధన సంఖ్య కదా, ఎల్హెచ్ఎస్ వైపు తీసుకొస్తే -x/5 అవుతుంది +4 అదే విధంగా ఉంటుంది. దీన్ని ఇటు తీసుకొచ్చిన. ఇప్పుడు x/3 x/5 రెండు భిన్నాలు ఉన్నాయి. మనము తీసివేత చేయాలంటే ముందేం చేయాలి? 3కి 5కి కసాగు తీసుకోవాలి అనేది కసాగు. ఈ రెండిటికి కసాగు 15. ఇప్పుడు ఈ 15ని ఈ హారం 3తో భాగిస్తే మనకెంత వస్తుంది? 3 5లు 15. ఆన్సర్ 5. 5తోని లవాన్ని గుణకారం చేస్తే 5 × x 5x, మైనస్ గుర్తుకి మైనస్ గుర్తు. ఇప్పుడు ఇదే 15ని ఈ రెండవ భిన్నం యొక్క హారం 5, 5తో భాగిస్తే ఏమవుతుంది? 5 3 15. ఏమొచ్చింది? 3. 3 ఈ భిన్నంలోని లవం x. 3 × x అంటే 3x = 4. 5x - 3x అంటే 5xలోంచి 3x తీసేస్తే 2x/15 = 4. నెక్స్ట్ ఏమవుతుంది? 15 ఇక్కడ భాగిస్తుంది, ఇటు వెళ్తే గుణకారం చేస్తుంది. సో 2x = 4 × 15. 2x = 15 × 4 అంటే 15 4 60. x = 60. ఈ 2 ఇక్కడ గుణకారం చేస్తుంది xతోని, ఇక్కడ భాగిస్తుంది 2, క్రాస్ చేస్తే 30 వస్తుంది. సో x విలువ ఎంత? 30 అనేది ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, 2 ధన సంఖ్యల భేదం 36 అంటే ఆ 2 సంఖ్యలని మైనస్ చేస్తే 36 వస్తుంది. అంటే భేదం 36 అంటే ఒక సంఖ్య x అయితే ఇంకో సంఖ్య 36లోంచి ఈ x విలువ తీస్తే వచ్చే సంఖ్య అయి ఉండాలి. ఎందుకంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 36 అన్నారు కాబట్టి రెండింటికి మధ్య నంబర్లలో తేడా 36 ఉండాలి. కాబట్టి మనం ఏమనుకుందాం అంటే ఒక సంఖ్యను x అనుకుందాం, రెండవ సంఖ్య రెండింటికి మధ్య డిఫరెన్స్ 36 ఉండాలి కాబట్టి రెండవ సంఖ్య x - 36 అవుతుంది. తర్వాత ఇచ్చింది ఏంది? వీటిని ఒకదాన్ని రెండో సంఖ్యతో భాగించగా అంటే xని x - 36తో భాగించగా ఇట్లా చేస్తే భాగఫలం ఆన్సర్ ఎంతంట? 4 వస్తుందంట. ఇది కండిషన్. దీన్ని బట్టి ఈ సంఖ్యలేవి, ఆ 2 ధన సంఖ్యలేవి అనేది కనుక్కోవాలి. ఇక్కడ xని అదే విధంగా ఉంచేసాను. x - 36 ఇక్కడ భాగిస్తుంది, ఇటువైపు వస్తే గుణకారం చేస్తుంది. 4 × x - 36. x = 4 × x 4x - 4 × 36. 4 6 24, 4 2 4 4 3 12, 13 14, 144. ఇప్పుడు ఈ 4xని నేను ఇటువైపు తీసుకొచ్చిన. x - 4x అవుతుంది కదా.
ఈజ్ ఈక్వల్ టు -144. ఎక్స్ మైనస్ 4x, 4xలోంచి ఒక ఎక్స్ తీస్తే 3x వస్తుంది. మనం తీసేసేది పెద్ద గుర్తు ఉంది కాబట్టి -3x ఈజ్ ఈక్వల్ టు -144. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. x ఈజ్ ఈక్వల్ టు 144. 3 ఇక్కడ గుణకారంలో ఉంది, ఇటు వస్తే భాగాహారం అవుతుంది. 3తో 144ని క్రాస్ చేస్తే 3 4లు 12, 14లోంచి 12 పోతే 2 ఉంటుంది. 2 పక్కన 4 24, 3 8 24. సో x ఈజ్ ఈక్వల్ టు 48. x ఏంటి? ఒక సంఖ్య. మరి మరో సంఖ్య ఏంటి? x మైనస్ 36. అంటే x మైనస్ 36 అంటే 48 మైనస్ 36. 48లోంచి 36 తీసేస్తే ఎంత వస్తుంది? 12. సో ఆ రెండు ధన సంఖ్యలు, ఒకటి 48, మరొకటి 12. 4th క్వశ్చన్ చూడండి. ఒక భిన్నంలో లవం హారం కంటే 4 తక్కువ. భిన్నంలో లవం ఉంటుంది, హారం ఉంటుంది. పైనది లవము నామినేటర్, కిందది హారం డినామినేటర్. మనకు తెలుసు కదా, లవం హారం కంటే 4 తక్కువ. ఇంకొకటి ఏంది? లవము హారాలకు 1 కలిపితే ఫలితం 1/2 వస్తుంది. ఇది మనకి ఇచ్చిన కండిషన్. దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే, ముందు మనకి భిన్నం తెలియదు కాబట్టి ఈ తెలియని మనం కనుక్కోవాల్సిన మనకు కావాల్సిన భిన్నాన్ని నేను x/y అనుకుంటున్నా. x విలువను కనుక్కోవాలి, y విలువను కనుక్కోవాలి. తర్వాత మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? లవం అంటే x హారం కంటే 4 తక్కువ. హారం ఏంటి? y కంటే 4 తక్కువ. ఇది మనకిచ్చిన మొదటి కండిషన్. దీన్ని బట్టి ఇప్పుడు ఈ విలువను ప్రతిక్షేపించడం వల్ల భిన్నం ఏమవుతుంది? x స్థానంలో ఈ విలువను ప్రతిక్షేపిస్తున్నా. y మైనస్ 4y. ఈ భిన్నానికి లవహారాలకు 1 కలిపితే, దీనికి 1 కలిపితే ఎంత వస్తుందంట? ఫలితము 1/2. లవానికి 1 కలపాలి, హారానికి 1 కలపాలి. కలిపితే ఏమవుతుంది? y మైనస్ 4 ప్లస్ 1. y మైనస్ 4 ప్లస్ 1 అంటే తీసేయాలి, గుర్తు మాత్రం మైనస్ వేయాలి. 4లోంచి 1 పోతే 3 కాబట్టి y మైనస్ 3 ఉంది. కింద y ప్లస్ 1 అట్లాగే ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే y మైనస్ 3 ఇంటూ ఈ 2 ఇక్కడ భాగిస్తుంది, ఇటువైపు వస్తే గుణకారం చేస్తుంది 2. ఈజ్ ఈక్వల్ టు ఈ y ప్లస్ 1 ఇక్కడ భాగిస్తుంది, ఇటు వస్తే 1తోని గుణకారంలో ఉంటుంది. y ప్లస్ 1. 2 ఇంటూ y 2y మైనస్ 2 ఇంటూ 3 6. 1 ఇంటూ y ప్లస్ 1 ఇంటూ 1 1. ఈ 2yని ఇలాగే ఉంచేసి ఇక్కడికి నేను ఈ yని తీసుకొస్తే మైనస్ y అయింది. ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 1ని ఇక్కడే ఉంచి ఈ మైనస్ 6ని ఇటు పంపిస్తే ప్లస్ 6 అయింది. అప్పుడు 2y మైనస్ y అంటే ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 1కి 6 కలిపితే 7. హారం విలువ కదా వచ్చేసింది మనకు హారం. ఈ హారాన్ని బట్టి లవాన్ని చేయాలి. లవం ఏంటి? x కదా. లవం x ఈజ్ ఈక్వల్ టు x విలువ ఏంటి? y మైనస్ 4. y అంటే ఎంత? 7 కాబట్టి 7 మైనస్ 4 ఎంత వస్తుంది? 3. కావలసిన మనం కనుక్కోవలసిన భిన్నం ఏంటి? x/y కదా, అంటే 3/7. 5th క్వశ్చన్. 3 వరుస సంఖ్యలను 10, 17, 26లతో భాగించగా వచ్చే భాగఫలం 10. అయితే ఆ 3 వరుస సంఖ్యలను కనుగొనమన్నారు. మనకి ముందు ఇక్కడ తెలియదు ఏంటి? ఈ 3 వరుస సంఖ్యలు తెలియదు. నేను వాటిని వరుస సంఖ్యలు అంటే ఎట్లుంటాయి? 1, 2, 3, 4 అట్లా కదా. 1 కన్నా 2 ఒక విలువ పెద్దది, 2 కన్నా 3 ప్లస్ 1 కలిపితే వచ్చింది ఒక విలువ పెద్దది. అదేవిధంగా నేను ఇక్కడ వరుస సంఖ్యలను ఏమనుకుంటున్నా అంటే x ప్లస్ 1, x ప్లస్ 2 అనుకుంటున్నా. ఈ వరుస సంఖ్యలని ఎంతతో భాగించాలి? 10తో, 17తో, 26తో భాగించాలంట. ముందు
ఎక్స్ని 10తో భాగించాలి, ఎక్స్ ప్లస్ 1ని 17తో భాగించాలి, ఎక్స్ ప్లస్ 2ని 26తో భాగించాలి. భాగించి వాటి మొత్తం అంటే ఈ భాగించే వాటి మొత్తం కలిపితే ఎంతకు సమానం అంట? 10. ఆన్సర్ 10 వస్తుందంట. ఇది మనకిచ్చిన కండిషన్. ఈ 3 భిన్నాలను మనము కూడాలంటే 10కి 17కి 26కి కాసాగు కట్టుకోవాలి కదా. ఇక్కడ చేస్తున్నా చూడండి. 10కి 17కి 26కి. ఇక్కడ 17 ప్రధాన సంఖ్య, 17 ఎక్కంలో మాత్రమే వస్తుంది. ముందది చేసేస్తున్నా. 17 ఎక్కంలో 10 రాదు కాబట్టి అట్లాగే దించుకున్నా. 17 ఒకట్లు 17, 17లో 26 రాదు కాబట్టి అట్లాగే దించుకున్నా. అయిపోయింది. నెక్స్ట్ 10, 26 2 ఎక్కంలో వస్తాయి. 2 5లు 10, 1 రాదు అట్లే దించేసిన. 2 13లు 26. ఇప్పుడు 5 ఎక్కంలోనే వస్తుంది, వేసేసిన. 13 ఎక్కంలోనే వస్తుంది, అది కూడా రాసేసుకున్నా. అయిపోయింది కదా. ఇవన్నిటిని గుణకారం చేస్తే 17 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 13 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇట్లా పెద్ద గుణకారం ఉన్నప్పుడు 17ని 2తో గుణకారం చేసి దాన్ని మళ్ళీ 5తో గుణకారం చేసి దాన్ని మళ్ళీ 13తో 5 అట్లా చూసుకోకుండా ముందు ఏది ఈజీగా వస్తుంది అనేది చూడండి. ఈ 2ని 5ని గుణకారం చేస్తే 2 5లు 10 వస్తుంది. 7ని 13ని గుణకారం చేసుకోండి, వచ్చింది 221. ఈ రెండింటిని గుణకారం చేస్తే 221 ఇంటూ ఈ రెండింటిని గుణకారం చేస్తే ఏమొస్తుంది? 2 5ల 10. 221 ఇంటూ 10 అంటే 2210. క్లియర్? ఇది మనకు వచ్చిన కాసాగు ఇక్కడ రాస్తున్నా. ఇప్పుడు ఈ 2210ని 10తో భాగించాలి. ఆన్సర్ ఇంటూ లవం అంటే ఇక్కడ 221 ఎక్స్ వస్తుంది. ప్లస్కి ప్లస్. తర్వాత 17తో ఈ నంబర్ని భాగించాలి. 2210ని 17 ఎక్కంతో భాగించాలి. భాగిస్తే ఏమొస్తుంది? 130. భాగించకుండా కూడా చెప్పొచ్చు. ఎట్లా అంటే ఈ కసాగు చేసిన గుణకారంలో ఉంది కదా, ఇక్కడ 17 కావాలి కదా. 17ని భాగించాలంటే ఇంక ఇక్కడ ఏమి ఉంది? 2 5లు 10 ఇంటూ 13, 13 10లు 130. అట్లా డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు. 130 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఎస్. ఇప్పుడు 26తో 2210ని భాగించాలి. ఎనభై 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. దీన్ని మనము భాగించకుండా 85 అనే ఆన్సర్ ఎట్లా చెప్పాలంటే ఈ కసాగు నుంచి చూడండి. మనకి ఏం కావాలి? 22 కావాలి. 13 2 13 2 26. ఇక్కడ అయిపోయింది. 26తో భాగిస్తే కావాలి కాబట్టి ఇంకా మిగిలినవన్నీ 17 ఇంటూ 5, 17 ఇంటూ 5, 17 5లు 85. అట్లా కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు 221 ఎక్స్ ప్లస్ 130 ఇంటూ ఎక్స్ 130 ఎక్స్ ప్లస్ 130 ఇంటూ 1 130 ప్లస్ 85 ఇంటూ ఎక్స్ 85 ఎక్స్ ప్లస్ 85 2 5లు 10 0 1 2 5లు 16 1 17 170 డివైడెడ్ బై 2210 ఈజ్ ఈక్వల్ టు 10 కదా. ఇప్పుడు 221x 130x 85xని కలుపుకుంటున్నాం. 436x ప్లస్ నంబర్లు ఎన్ని ఉన్నాయి? 130 ప్లస్ 170 300 అవుతుంది కదా. 300 డివైడెడ్ బై 2210 ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఈ 2210 ఇక్కడ భాగిస్తున్నట్టు పంపిస్తే గుణకారం చేస్తుంది కాబట్టి నేను చేసేస్తున్నా. 110 అటు వెళ్తే 2210 ఇంటూ 10 436x ప్లస్
300 ఈజ్ ఈక్వల్ టు 2210 ఇంటూ 10 అంటే ఇంకో 0 యాడ్ అవుతుంది అంతే కదా. 2200 22,100 అవుతుంది. 436xని అలాగే ఉంచేసి ఈ 22,100లోంచి నేను ఈ 300 అటు వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ చేస్తున్నా. ఎంత వస్తుంది? 22,100లోంచి 300 మైనస్ చేస్తే 436x ఈజ్ ఈక్వల్ టు 21,800 వస్తుంది. ఇప్పుడు ఈ 436 ఇక్కడ గుణకారం చేస్తుంది కాబట్టి అటువైపు వెళ్తే 21,800/436 క్రాస్ చేస్తే ఉంది 436 50 సార్లకి 21,800 పోతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50. ఎక్స్ అనేది ఏంటి? మొదటి సంఖ్య. తర్వాతి వరుస సంఖ్య ఏంటి? ఎక్స్ ప్లస్ 1 అంటే 50 + 1 51. తర్వాతి సంఖ్య ఏంది? ఎక్స్ ప్లస్ 2 అదేంటి? 52. 50, 51, 52 అనేవి వరుస సంఖ్యలు. 6th క్వశ్చన్. 40 మంది విద్యార్థులు గల ఒక పాఠశాలలో బాలికల సంఖ్య బాలుర సంఖ్యలో 3/5 వంతు ఉంది. అయితే ఆ పాఠశాలలోని బాలికలు ఎంతమంది, బాలురు ఎంతమంది అనేది కనుక్కోవాలి. ముందు నేను బాలికల సంఖ్యను ఎక్స్ అనుకుంటున్నాను, బాలుర సంఖ్యను బాయ్స్ని వై అనుకున్నాను. మనకి ఇచ్చింది ఏంటి? మొత్తం 40 మంది అంటే బాలికలు ప్లస్ బాలురు కలిపితే 40 మంది ఉండాలి కదా. ఇప్పుడు బాలికల సంఖ్య బాలులలో 3/5 వంతు. బాలురలో 3/5 అంటే బాయ్స్లో 3/5 వంతు అంటే బాయ్స్ ఇంటూ 3/5 వంతు కదా. బాయ్స్ని ఏమనుకున్నా? వై ఇంటూ 3/5 అంటే ఏంటి? 3y/5 అనే కదా. ఇది ఒకటి. ఇప్పుడు ఈ 3y/5 అనే కండిషన్ నేను ఈ x + 5 = 40లో ప్రతిక్షేపిస్తే బాలికల సంఖ్య x = బాలురలో 3/5 వంతు అంటే 3y/5కి సమానం. x అంటే ఏంది? 3y/5 ప్లస్ y ఎట్లుందో అట్లే రాసిన = 40. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? ఈ పూర్ణాంకం కింద ఏం లేదంటే 1 ఉందనుకొని కాసాగు కట్టాలి. 1కి 5కి కాసాగు 5 మనకు తెలుసు కదా. ఇప్పుడు 5ను 5తో భాగిస్తే 5 1లు 5, భాగఫలంలో 1 వస్తుంది. 1 ఇంటూ 3y అంటే 3y ప్లస్ 1ని 5తో భాగిస్తే 1 5 5, భాగఫలంలో 5 వస్తుంది. 5 ఇంటూ y 5y ఈజ్ ఈక్వల్ టు 40. 3y ప్లస్ 5y అంటే 8y ఈజ్ ఈక్వల్ టు ఈ 5 ఇక్కడ భాగిస్తుంది, ఇటు వస్తే 40తో గుణకారం చేస్తుంది. 40 ఇంటూ 5 y ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 5 అంటే 200 కదా. 4 5 20, 45లో 200 ఈజ్ ఈక్వల్ టు 25. ఎవరు y? బాలురు బాయ్స్. మరి బాలికలు ఎంతమంది? 40లోంచి బాయ్స్ పోతే మిగిలిన వాళ్ళు గర్ల్సే కదా. సో బాలికలు ఈజ్ ఈక్వల్ టు 40లోంచి 25 మంది పోతే మిగిలిన వాళ్ళు బాలికలు ఎంతమంది? 15 మంది. సో ఆ క్లాస్ స్ట్రెంత్ 15 మంది బాలికలు, 25 మంది బాలురు. 7th క్వశ్చన్. 15 సంవత్సరాల తర్వాత మేరీ వయస్సు ఆమె ప్రస్తుత వయస్సుకి 4 రెట్లు. అయితే ప్రస్తుత వయస్సు ఎంత? కనుక్కోవాల్సింది ప్రస్తుత వయస్సు కాబట్టి మేరీ ప్రస్తుత వయస్సుని నేను ఎక్స్ అనుకుంటున్నా. ఎక్స్ సంవత్సరాలు. తర్వాత 15 సంవత్సరాల తర్వాత మేరీ వయసు ఏమవుతుంది? 15 సంవత్సరాలు పెరుగుతుంది. కాబట్టి 15 సంవత్సరాల తర్వాత ఈమె వయస్సు ఏమైంది? ఎక్స్ ప్లస్ 15 అవుతుంది. ఈమె వయస్సుకి 4 రెట్లు అంటే ఎక్స్కి 4 రెట్లు, ప్రస్తుత వయస్సుకి 4 రెట్లు అంటే ఏమవుతుంది? 4x అవుతుంది. ఎక్స్ ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 4x అన్నమాట. ఇక్కడ
ఈ 4x ఈ వైపు వస్తే -4x అవుతుంది. ఈ 15 అటు వెళ్తే -15 అవుతుంది. ఇప్పుడు xలోంచి 4xలు తీసేస్తే -3x ఈజ్ ఈక్వల్ టు -15. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. x ఈజ్ ఈక్వల్ టు 15. ఈ 3 ఇక్కడ గుణిస్తుంది, ఇటు వెళ్తే భాగిస్తుంది. క్రాస్ చేస్తే 5 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 5. మేరీ ప్రస్తుత వయస్సు 5 సంవత్సరాలు. 8th క్వశ్చన్ చూడండి. అరవింద్ దగ్గర కిడ్డీ బ్యాంక్లో ₹1 నాణాలు, రూపాయి నాణాలు ఉన్నాయంట. అయితే ₹1 నాణాలు సంఖ్య రూపాయి నాణాల సంఖ్యకు 3 రెట్లు. మనకి ₹1 నాణాలు ఎన్నో తెలీదు, రూపాయి నాణాలు ఎన్నో తెలీదు. రూపాయి నాణాల సంఖ్యను నేను x అనుకుంటున్నా. ₹1 నాణాల సంఖ్య ఏమవుతుందంటే రూపాయి నాణాలకి 3 రెట్లు, అంటే 3 ఇంటూ రూపాయి నాణాల సంఖ్య x ఏమవుతుంది? 3x అనేది ₹1 నాణాలు. ఇవి x ఉన్నాయి, ఇవి 3x ఉన్నాయి. అయితే ఇప్పుడు రూపాయి నాణాల విలువ ఏమవుతుంది? ఇప్పుడు మన దగ్గర 3 రూపాయి కాయిన్లు ఉంటే ఎన్ని నాణాలు ఉన్నట్టు? 3 నాణాలు ఉన్నట్టు. వాటి విలువ ఎంత? ₹3. అదేవిధంగా మన దగ్గర 3 ₹1 నాణాలు ఉంటే వాటి విలువ ఏంది? ₹1.5 కదా. అదేవిధంగా ఇక్కడ రూపాయి నాణాల విలువ ఎంత? x నాణాలు ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపాయి విలువ కాబట్టి x రూపాయలు అన్నమాట, రూపాయి నాణాల విలువ. అదేవిధంగా ₹1 నాణాలు ఎన్ని ఉన్నాయి? ₹1 ఆటన ఇంటూ ఆటన కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉంటే 3 ఆటనలు, 3 ఇంటూ ఆటన 3.5. 4 ఉంటే 4 ₹1. 4 ₹1 అంటే ₹2 కదా, అది విధంగా అనమాట. సో మనం ఇక్కడ ₹1 అన్నది కాబట్టి ₹1 ఇంటూ ₹1 నాణాల సంఖ్య ఎంత? 3xతో చేస్తే ఎంత వస్తుంది? ₹1 కాయిన్స్ విలువ 1/2 ఇంటూ 3x అంటే 3x ఇంటూ x, 3x/2 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మొత్తం నాణాల విలువ ఎంత ఇచ్చారు? మొత్తం ఆ కాయిన్స్, రూపాయి కాయిన్లు, ఆటన్న కాయిన్లు కలిపి మొత్తం ఎన్ని రూపీస్ ఉన్నాయంటే ₹35 ఉన్నాయంట. అంటే ఇప్పుడు ఏంటి? ఈ రూపాయి నాణాల విలువ x ప్లస్ ఈ ₹1 నాణాల విలువ 3x/2, ఈ 2 కలిపితే ఎంతకు సమానం? ₹35కు సమానం. ఇది మనకిచ్చిన కండిషన్. ఇప్పుడు 1కి 2కి కాసాగు తీసుకుంటే 2 వస్తుంది. 1ని 2తో భాగిస్తే 1 2 భాగఫలంలో 2 వస్తుంది. 2 ఇంటూ ఈ భిన్నం యొక్క లవం 2 ఇంటూ x అంటే 2x ప్లస్ 2ను 2తో భాగిస్తే 2 1 2 భాగఫలంలో 1 వస్తుంది. 1 ఇంటూ 3x 3x ఈజ్ ఈక్వల్ టు 35. 2x ప్లస్ 3x ఎంత? 5x ఈజ్ ఈక్వల్ టు 35ను అలాగే ఉంచి ఈ 2 ఇక్కడ భాగాహారంలో భాగిస్తుంది. ఇటు RHS వైపు పంపిస్తే గుణకారం చేస్తుంది. 5x ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ 2. 5x అట్లాగే ఉంచేసుకొని ఈజ్ ఈక్వల్ టు 35 ఇంటూ 2 అంటే 35 2 70 కదా, 70. x ఈజ్ ఈక్వల్ టు 70. ఇక్కడ 5 గుణకారం చేస్తుంది, ఇటు వస్తే భాగాహారం చేస్తుంది. 5 క్రాస్ చేస్తే 5 1 5, 7లోంచి 5 పోతే 2 మిగులుతుంది. 2 పక్కన 0, 20. 5 4 20. x విలువ 14. x అంటే ఏంటి? ఈ నాణాలు. రూపాయి కాయిన్స్ ఎన్ని ఉన్నాయంట? 14. మరి ₹1 నాణాలు ఎన్ని ఉన్నాయి? 4 ఇంటూ 3. 14 3 ఎంత? 42. సో ₹1 నాణాలు 42 ఉన్నాయి, ఇవి 14 ఉన్నాయి. సో 9th క్వశ్చన్. A మరియు B ఒక పనిని ఇద్దరూ కలిసి 12 రోజుల్లో పూర్తి చేయగలరు. A ఒక్కడే ఆ పనిని చేస్తే 20 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే B ఒక్కడే ఆ పనిని చేస్తే అతనికి ఆ పని పూర్తి చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఇది కనుక్కోవాలి. మొదట చూడండి, A మరియు B కలిసి 12 రోజుల్లో పూర్తి చేస్తారు కదా. A అండ్ B కలిసి వీళ్ళిద్దరు కలిసి చేసే
ఒక్క రోజులో పని అంటే 1/, ఎన్ని రోజులు? 12 రోజులు. 12 రోజులు మొత్తం ఉన్నాయి 12 రోజులు. ఒక్క రోజులో ఎంత పని చేస్తారంటే ఒక్క రోజు పనే చేస్తారు కదా, 12లో ఒక భాగం చేస్తారు కదా, కాబట్టి 1/12 భాగం చేస్తారు. మరి ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో చేస్తాడు అంటే 20 రోజుల్లో పని మొత్తం కంప్లీట్ చేస్తాడు. మరి 1 డేలో ఆయన చేసే పని ఏంటి అంటే 20లో ఒక భాగం, కాబట్టి 1/20 అవుతుంది. ఒక రోజు ఎంత చేస్తాడంటే. ఇప్పుడు అదేవిధంగా బి కనుక్కోవాలి. మొత్తం ఇద్దరు కలిసే చేసే పనిలోంచి ఏ ఒక్కడే చేసే ఒక రోజులో చేసే పని భాగాన్ని తీసేస్తే అప్పుడు బి ఒక్కడే ఒక రోజులో చేసే పని భాగం వస్తుంది. 1/12 నుంచి ఏ ఒక్కడే చేసే పని ఒక రోజులో ఏ ఒక్కడే చేసే పని భాగాన్ని తీసివేస్తే మనకి బి ఒక్కడే ఒక రోజులో చేసే పని వచ్చేస్తుంది అనమాట. సో 1/12 - 1/20. 12కి 20కి కాసాగు, 12కి 20కి కాసాగు ఏమవుతుంది? 2 ఎక్కములు వస్తాయి. 2 ఆర్లు 12, 2 10లు 20. మళ్ళీ 2తో 2 3లు 6, 2 5లు 10, 3 1లు 3, 5 రాదు అట్లాగే దించుకున్నాను. 5 1లు 5, 1 రాదు అట్లా దించుకున్నాను. 2 × 2 × 3 × 5 ఎంత వచ్చింది? 2 2లు 4, 4 3లు 12, 12 5లు 60. కాసాగు ఈ రెండిటికి 60 వచ్చింది. 12ని 60తో భాగిస్తే ఏమొస్తుంది? 12 5లు 60. 5 × 11, 5 1లు 5 మైనస్ ఈ 23లు 60. 3 వచ్చింది. 3 × 1 3 ఎంత అవుతుంది? 5 - 3 అంటే 2/60. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 2 1లు 2, 2 30లు 60 అంటే 1/30 వచ్చింది. ఇది బి ఒక్కడే ఒక రోజులో చేసే పని భాగం. భాగం 1/30 అన్నప్పుడు ఆయన చేసే రోజులు ఎన్ని అవుతాయి? 30 రోజులు. సో బి ఒక్కడే 30 రోజులలో ఆ పనిని పూర్తి చేయగలుగుతాడు. ఒక రైలు 40 km/గంట వేగంతో ప్రయాణిస్తే ఎంత దూరం ప్రయాణిస్తుందో తెలీదు. ఆ ప్రయాణించిన దూరాన్నే మనం కనుక్కోవాలి. ప్రయాణిస్తే గమ్యస్థానానికి 11 నిమిషాలు లేటుగా చేరుతుంది. 50 km/గంట వేగంతో ప్రయాణిస్తే గమ్యాన్ని 5 నిమిషాలు లేటుగా చేరుతుంది. సో మనకు కనుక్కోవాల్సింది ఏంది? అది ఎంత దూరం ప్రయాణించాలి. ఆ ప్రయాణించవలసిన దూరాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. 40 km/గంట 40 km/h అంటాం కదా, వేగంతో ప్రయాణిస్తే పట్టు కాలం ఎంత సమయం పడుతుంది అంటే x/40 గంటలు. ఇన్ని గంటలు ప్రయాణిస్తే అది గమ్యస్థానానికి చేరుతుంది. అదేవిధంగా ఈ రైలు 50 km/గంట వేగంతో ప్రయాణిస్తే పట్టుకాలం x/50 గంటలు. 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే x/40 గంటలు అయి ఉండాలి. 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే టైం ఎంత పట్టాలి? x/50 గంటలు పట్టాలి. కానీ ఈ రెండింటికి యాక్చువల్గా అది ఎంత టైం చేరిందో చెప్పకుండా మనకి ఎంత లేట్గా వెళ్ళింది అన్నారు. ఈ లేట్ అయిన టైం యొక్క డిఫరెన్స్ ఏంది? దత్తాంశం ప్రకారం ఈ రెండు సమయాల మధ్య తేడా, ఈ రెండిటి మధ్య తేడా ఎంత? ఒకటి 11 నిమిషాలు, ఇంకొకటి 5 నిమిషాలు. తీసివేస్తే మనకి 6 నిమిషాలు. ఈ నిమిషాలని గంటల్లోకి వ్యక్తపరిస్తే 6/60 గంటలు అనేది ఈ రెండిటి మధ్య తేడా అన్నమాట. 40 కిలోమీటర్లతో వేగంతో పోవడానికి 50 కిలోమీటర్ల వేగంతో పోవడానికి మధ్య తేడా 6/60 గంటల తేడా. ప్రయాణించవలసిన దూరం కనుక్కోవాలంటే మనం ఏమేం చేయాలంటే 40 కిలోమీటర్లు ప్రయాణించిన దూరం, ఈ ప్రయాణానికి పట్టిన కాలాన్ని మైనస్ 50 కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టిన కాలాన్ని తీసివేస్తే మనకి ఈ రెండింటి మధ్య తేడా వస్తుంది.
ఈ కండిషన్ని సాల్వ్ చేస్తే అసలు రైలు ప్రయాణించవలసిన దూరం ఎన్ని కిలోమీటర్లు అనేది తెలుస్తుంది. 50 కాసాగు తీసుకోవాలి. 40కి 50కి కాసాగు ఏంటి? 200. ఈ 200ని 40తో భాగిస్తే 45 8 x మైనస్ 50ని 200తో భాగిస్తే 50 4 200. సో 4 × x 4x ఈజ్ ఈక్వల్ టు 6/60. అంటే ఏమొస్తుంది? 8xలోంచి 4x తీసేస్తే 4x ఈజ్ ఈక్వల్ టు 6/60. ఈ 200 ఇక్కడ భాగిస్తుంది, ఇక్కడ వస్తే గుణకారం చేస్తుంది, లవంలోకి వచ్చేస్తుంది 200. ఈ 0 క్యాన్సల్, ఈ 6 క్యాన్సల్, 20 ఉంది. 4x ఈజ్ ఈక్వల్ టు 20. x ఈజ్ ఈక్వల్ టు 20/4. క్రాస్ చేస్తే 4 5 20. సో x ఈజ్ ఈక్వల్ టు 5 కిలోమీటర్లు. రైలు ప్రయాణించవలసిన దూరం ఎంత? 5 కిలోమీటర్లు అనేది ఆన్సర్. 11th క్వశ్చన్. ఒక జింకల గుంపులో 1/4 భాగం జింకలు అడవికి వెళ్ళాయి. 1/3 భాగం జింకలు మైదానంలో, పచ్చిక మైదానంలో గడ్డి మేస్తున్నాయి. మిగిలిన 15 ఒడ్డున నీళ్లు తాగుతున్నాయి. అయితే ఆ గుంపులో ఉన్న మొత్తం జింకలు ఎన్ని అనేది కనుక్కోవాలి. మొదట జింకల సంఖ్య తెలియదు కదా, మొత్తం జింకల సంఖ్య, ఆ గ్రూపులో ఉన్న మొత్తం జింకల సంఖ్యను కనుక్కోవాల్సింది అదే కాబట్టి దాన్ని x అనుకుందాం. అడవికి వెళ్ళింది ఎంత భాగము? 1/4. 1/4 భాగం అన్నారు కాబట్టి xలో 1/4 కాబట్టి x × 1/4 ఈజ్ ఈక్వల్ టు x × 1 x/4. x/4 జింకలు అడవికి వెళ్ళినాయి. మరి మైదానంలో ఉన్నవి, పచ్చిక మైదానంలో ఉన్నవి ఎన్ని? 1/3 భాగం అంటే x × 1 x/3. x/3 జింకలు మైదానంలో ఉన్నాయి. మిగిలినవి 15 అన్నారు. అడవికి వెళ్ళిన జింకలు, మైదానంలో ఉన్న జింకలు మొత్తంలో నుంచి అడవికి వెళ్ళినాయి, మైదానానికి వెళ్ళినాయి. మిగిలిన జింకలు ఏంటి? మొత్తంలోంచి అడవికి వెళ్ళినాయి, మైదానానికి వెళ్ళినాయి. ఈ రెండింటిని మైనస్ చేస్తే మిగిలిన ఎన్ని, ఒడ్డున ఉన్న ఎన్ని అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు అదే వేసుకుందాం. మిగిలినవి ఎంత ఇచ్చారు మనకు? ఆల్రెడీ 15 అని ఇచ్చాడు. 15 ఈజ్ ఈక్వల్ టు మొత్తం జింకలు ఎన్ని? x మైనస్ అడవికి వెళ్ళిన ఎన్ని? అడవికి వెళ్ళిన జింకలు x/4 ప్లస్ మైదానంలో ఉన్నవి x/3. ఇది 15 ఈజ్ ఈక్వల్ టు x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x/4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x/3. x మైనస్ x/4 మైనస్ x/3. ఇక్కడ ఏం లేకపోతే ఒకటి ఉన్నట్టు. 4కి 3కి కాసాగ ఎంత అవుతుంది? క్రాస్ చేస్తే ఏమొస్తుంది? 5 3 15. 3 × 12. 12 3 36. సో x ఈజ్ ఈక్వల్ టు 36 అనేది ఆన్సర్. మొత్తం జింకల సంఖ్య ఎంత? 36 జింకలు ఉన్నాయి. 12వ ప్రశ్న. ఒక దుకాణదారుడు ఒక రేడియోను 900 రూపాయలకు అమ్మిన అతను 5% లాభశాతానికి అమ్మిండు. 5% లాభానికి అమ్మిండు. అయితే అతను ఎంత కొన్నాడు? కొన్న వేల ఎంత? నేను ఈ మార్కర్ కొన్నాను అనుకోండి. ఈ మార్కర్ నేను 30 రూపాయలకు అమ్మాను. నేను కొన్నది 25 రూపాయలు. 25 రూపాయలకు కొన్ని 30 రూపాయలకు అమ్మినా అంటే నాకు ఎంత లాభం వచ్చినట్టు? 5 రూపాయలు లాభం వచ్చినట్టు. కానీ ఇక్కడ లాభ శాతం ప్రకారం ఇచ్చిండు. అంటే 100 రూపాయలకి ఎంత? అమ్మిన వేల లాభ శాతం ఇచ్చినప్పుడు మనకు సూత్రం ఏంది? కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల ఇంటూ 100/100 ప్లస్ లాభ శాతం. ఈ సూత్రంలో మనం ప్రతిక్షేపిస్తే మనకు కొన్న వేల వచ్చేస్తుంది. అమ్మిన వేల ఎంత? 903 రూపాయలు ఇంటూ 100/100 ప్లస్ లాభ శాతం ఎంత? 5. 903 ఇంటూ 100
అట్లనే ఉంచేస్తున్నా బై 100 + 5 అంటే 105. ఇప్పుడు క్రాస్ చేస్తే ముందు ఈ 105 903 ఒకటే ఎక్కంతో మనకి డివిజన్ పాసిబుల్ అవుతుందా కాదా మనం ఎట్లా చూడాలి? భాజనీయత సూత్రాల ప్రకారం చూసుకోవచ్చు కదా. 3 యొక్క భాజనీయత సూత్రం ఏంది? ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 3తో భాగించబడే నంబర్ అయి ఉండాలి. 1 + 0 + 5 కలిపితే 6 అవుతుంది. 6 అనేది 3లో వచ్చే నంబరే కదా. 9 + 0 + 3 ఎంత అవుతుంది? 9, 10, 11, 12. 12 అనేది కూడా 3లో వచ్చే నెంబర్ కాబట్టి ఈ రెండు నంబర్లు 3తో డివిజబుల్ అవుతాయి. కాబట్టి 3తో క్రాస్ చేస్తున్నాం. 3 3 9. 10లోంచి 9 పోతే 1 మిగులుతుంది. 1 పక్కన 5 15. 3 5 15. ఇక్కడ 3 3 9. 3 0 0. 3 1 3. 7 5 35. ఇక్కడ కూడా 7 ఎక్కంతో చూద్దామా? 7 4 28. 30లోంచి 28 పోతే ఇక్కడ 2 ఉంటుంది, పక్కన 1 21. 7 3 21 పోయింది కదా. ఇప్పుడు 5తో దీన్ని 5 2 10, 5 0 0 అయిపోయింది. ఎంత వచ్చింది మనకి? 43 × 20. రేడియోను కొన్న వేళ ఎంత? 860 రూపాయలకి కొన్నాడు. కొని 903 రూపాయలకి అమ్మిండు. కాబట్టి ఆయనకి లాభం వచ్చింది. క్లియర్? 13th ప్రాబ్లం. శేఖర్ తన వద్ద ఉన్న మిఠాయిలలో పావు భాగం అంటే 1/4 కదా, పావు భాగం రేణుకి, 5 మిఠాయిలు రాజీకి ఇచ్చాడు. ఇంకా తన వద్ద 7 మిఠాయిలు మిగిలి ఉన్నాయి. అయితే అసలు తన వద్ద ఉన్న మొత్తం మిఠాయిలు ఎన్ని అనేది కనుక్కోవాలి. ఇది యాస్టీస్గా ఇందాక మనం చెప్పుకున్న జింకల గ్రూపు లెక్కలాగానే ఉంటుంది. చూడండి, ఇక్కడ రేణుకి ఇచ్చిన భాగం శేఖర్ వద్ద ఉన్న మొత్తం మిఠాయిలు కూడా కనుక్కోవాల్సింది. ఆ మొత్తం మిఠాయిలని ఎక్స్ అనుకుందాం. అయితే రేణుకి ఇచ్చిన భాగం ఎంత? పావు భాగం కదా. పావు భాగం అంటే 1/4 × ఎక్స్ కదా. ఎక్స్లో 1/4 భాగం ఇచ్చినాం అంటే x/4 అనేది రేణుకి ఇచ్చిన భాగం. రాజుకి ఇచ్చింది 5 మిఠాయిలు, మిగిలినవి 7 మిఠాయిలు. అయితే ఇక్కడ మనకి తెలియాల్సిన కండిషన్ ఏంటి? మిగిలినవి ఎట్లొస్తాయి? మిగిలిన మిఠాయిలు అంటే ఇవి మొత్తంలో నుండి రాజుకి రేణుకి ఇచ్చినవి తీసేయాలి కదా. రేణుకు రాజుకి ఇచ్చింది తీసేయాలి. 7 మిఠాయిలు మిగిలి ఉన్నాయి అన్నారు. 7 = మొత్తం మిఠాయిల సంఖ్య ఎక్స్ అనుకున్నాం, అదే కనుక్కోవాలి. ఎక్స్ మైనస్ రేణుకి ఇచ్చినవన్నీ x/4, రాజుకి ఇచ్చినవన్నీ 5. 7 = x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x/4 మైనస్ ఇంటూ ప్లస్ -5. -5 ఇక్కడ తీసివేస్తుంది, ఇటు వస్తే కూడుతుంది. 7 + 5 = x - x/4. 7 + 5 ఎంత? 12 = x - x/4. ఇక్కడ ఏం లేదంటే ఒకటి ఉన్నట్టు కదా. ఇప్పుడు 1కి 4కి కాసాక ఎంత అవుతుంది? 4 అవుతుంది. 1ని 4తో భాగిస్తే ఏమవుతుంది? 1 4లో 4, భాగఫలంలో 4 వస్తుంది కాబట్టి 4 × లవం x, 4 × x 4x మైనస్ 4ని 4తో భాగిస్తే ఏమవుతుంది? 4 1లో 4, 1 × x 12. ఈ 4 ఇక్కడ భాగిస్తుంది, ఇటు వస్తే గుణకారం చేస్తుంది. 12 × 4 = 4x - x అంటే 3x. 12 4 48 = x. ఈ 3 ఇక్కడ గుణకారం చేస్తుంది, ఇటు వస్తే భాగాహారం చేస్తుంది. క్రాస్ చేస్తే 3 1 3, 4లోంచి 3 పోతే 1 ఉంటుంది. 1 8 18, 3 6 18. సో x = 16. x అంటే ఏంటి? మొత్తం మిఠాయిల సంఖ్య. మొత్తం ఎన్ని మిఠాయిలు? 16 మిఠాయిలు ఉండేవి. అందులో x/4 అంటే 16/4 అంటే ఎన్ని? 4 4 16. 4 మిఠాయిలు రేణుకి, 5 మిఠాయిలు రాజుకి ఇస్తే మిగిలినవి
7 మిఠాయిలు తన దగ్గర ఉన్నాయి. క్లియర్?